పూరా లోకల్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మన దేశం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటాం. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడతాం. రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక వ్యవస్థకి భంగం కలిగిస్తాం. అందులో అవినీతి రహితంగా మేము పరిపాలన చేస్తామని చెప్తున్నాం. కానీ వాళ్ళు చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి కార్పొరేట్ సంస్థను ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకి లండన్లో నిన్న జరిగినటువంటి ఘటన చూస్తూ ఉంటే లలిత మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇలాంటి అనేక మంది ఉన్నారు. అయితే నిన్న మాత్రం దాదాపుగా 2017 నుంచి వాళ్ళు దేశంలో లేరు. విజయ్ మాల్యా, లలిత మోడీ ఎందుకు? పంజాబ్ బ్యాంకులో 7,500 కోట్లు తీసుకుని ఎగ్గొట్టాడు. విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యులు కూడా ఉండే. ఉన్నటువంటి పని చూస్తూ ఉంటే లండన్లో వాళ్ళు ఉంటే కోట్లు మరి నోటీస్ పంపించినా వాళ్ళు రాకపోతే మరి ఏం చేస్తున్నట్టు ఈ మోడీ ప్రభుత్వం అంటే వాళ్ళకి నచ్చితే ఇష్టం ఉంటే ఓ రకంగా ఉంటారు, నచ్చకపోతే ఇష్టం లేకపోతే మరొకగా ఉంటారు. పాలసీ ఉండాలి తప్ప వ్యవస్థ పనిచేయాలి కానీ వ్యక్తులు పనిచేయకూడదు. అయితే ఇవాళ మోడీ ప్రభుత్వం పూర్తిగా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టినటువంటి లలిత మోడీ, విజయ్ మాల్యాలకు మతిస్తుంది. వాళ్ళేమో ఇంగ్లాండ్లో విలాసమైనటువంటి పత్రుని నమ్ముకున్నట్టు డిన్నర్ చేసుకొని బాగా డ్యాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే మోడీ చూస్తూ ఉంటాడా? ఏం చేస్తున్నట్టు? రాజ్యాంగం ఏం చేస్తున్నట్టు? చట్టాలు ఏమైనట్టు? చట్టాలు ఉన్న వాళ్ళ చుట్టాలుగా మారిపోయిన చెప్పిన వాళ్ళ శక్తి లేదు. అందుకని ఏదేమైనా మోడీ తప్పనిసరి మూడులోకి రావాలా. తక్షణమే ఆ లలిత మోడీ, విజయ్ మాల్యాని దేశానికి రప్పించి ఏ రకమైన పద్ధతిలో చర్య తీసుకుంటారో విదేశాలు ఉన్నటువంటి వాళ్ళని రప్పించడానికి చట్టపరమైన చర్యలు చేపట్టి తక్షణమే రప్పించి వాళ్ళ కోర్టులలో హాజరుపరచాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఇంకోవైపు చూస్తూ ఉంటే అలా ఆపరేషన్ కగార్కి సంబంధించేమో చూస్తూ ఉన్నాం. మనం ఎంత దుర్మార్గంగా దిగజారిందో ప్రభుత్వం. అంటే మేము చెప్పినట్టు వినండి, లేకపోతే మేము అంత చూస్తూ ఉన్నట్టుగా. ఊర్లలో అదే ఉంటుంది, పల్లెటూళ్ళలో అక్కడ బెదిరింపులు ఉంటాయి. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ ఏం చేస్తుంది? ఈ విజయ్ మాల్యాను తర్వాత లలిత మోడీ వాళ్ళని పట్టుకోలేదు. వాళ్ళు విదేశాలకు హాయిగా విలాసవంత జీవితాలు గడుతూ ఉంటే చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం సామాజిక చైతన్యంతో ఇలా ఈ దేశంలో పేదరికం పోవాలి, సమతా రాజ్యం, సమర్థమైన రాజ్యాలను కావాలని వాళ్ళు కోరుతున్నాం. సరే, వాళ్ళ రూటు మంచిదా చెడ్డదా వేరే విషయం. సిపిఐ కూడా అనేక సార్లు జనజీవన సంస్థకి రమ్మని కూడా కోరింది. అందుకనే ఇలా ఏదేమైనా ఈ కర్రెగుడ్డలో అంటే దండకారణ్యంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో వాళ్ళను మొత్తం చుట్టుముట్టి 5 ఏళ్ళు కూడా రేపు చంపేస్తామంటే రాజ్యాంగం ఉల్లంఘన కాదా? ఇది ఒక మనిషిని చంపే హక్కు ఎట్లా ఉంది? వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమన్నారు. ఎందుకు చర్చించలేదు? అంటే దొంగలు ఎన్నికేస్తారు కానీ ప్రజా సమస్యలపైన ప్రజల కొరకు పోరాడే వాళ్ళు మాత్రం అనిచేస్తారా? ఇవాళ అనేక సార్లు అమిత్ షా చెప్తా ఉన్నాడు, విరోధిస్తూ ఉన్నాడు. 2020 నాటికి నేను ఏరేస్తాను మావోయిస్టులు చెప్తా ఉన్నాను. మావోయిస్టులు తాత్కాలికంగా ఏరియచ్చు, మీరు తాత్కాలికంగా భ్రమలు ఉండొచ్చు. కానీ ఈ సిద్ధాంతం అనేది ఇది మాయది, ఎప్పటికీ శాస్త్రంగా ఉంటుంది. సూర్యచంద్ర ఉన్నంతకాలం, మానవాళి ఉన్నంతకాలం, దోపిడినంతకాలం, అణచివేతులంతకాలం ఈ సిద్ధాంతం ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ అవినీతి రహిత పాలన కాదు, ఇది అవినీతి మయమైన పాలన అని చెప్పి మోడీని మేము అభిప్రాయపడతాం. తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణలో చూస్తే ఓవరాల్గా గతంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చాడు కేసీఆర్. అప్పుడు నేనే ప్రత్యక్ష సాక్షిని, అసెంబ్లీకి నన్నే పిలిచాడు కేసీఆర్. పిలిస్తే నేను పోయి చెప్పాను, రిప్రజెంటేషన్ చేశాను. ఈ ధరణి పోర్టల్ వల్ల అవి ఏదైతుందో మాన్యువల్ ఉండాలా, ధరణి పోర్టల్ వల్ల ఏదైతే వైరస్ వస్తుందని చెప్పాను. అదే వైరస్ వచ్చింది. అధికారులకు అది వరమైంది. కోట్లాది రూపాయలు చేతి మారినాయి.
రెవెన్యూ అధికారులకు అది మరి పాడినంత పాడగా కోట్ల రూపాయలు గడించడానికి ఆ ధరణి పోర్టల్ సంబంధించి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చింది. మొన్న కిసాన్ మేళాలో చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అసలు భూమి సమస్య అనేది తెలంగాణలో ఒక ముక్తి సమస్య. అందుకే ఆనాడు తెలంగాణ స్థాయిలో పోరాటం, దున్నేవాడికి భూమి కావాలని పోరాటం చేసినారు. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మా దృష్టిలో ఉన్నది అని చెప్పారు. కానీ మేము చెప్పేది ఏంటంటే ఇలా మీరు ఏదైతే ఉందో మరి మాటలతో కాదు, చేతులు కావాలి. ఇలా అనేక లోపాలు ఉన్నాయి, చట్టాలలో లొసుకులు ఉన్నాయి. ఒక సర్వే నెంబర్లో ఒక ఆయన ఓ సర్వేలో ఉంటాడు, ఆయన భూమి అసలు పట్టా ఒక దగ్గర ఉంటాడు, మోకా మీద ఒక దగ్గర ఉంటాడు. ఇలాంటి అన్ని సవాలు చేయాలంటే క్షేత్రస్థాయిలో గ్రామాల వైజ్గా ఒక్కొక్క సర్వే నెంబర్ వారిగా ఆ సర్వే నెంబర్ ఏమిటి, దాని పూర్వపరాలు ఏమిటి పరిశీలించి పరిశోధించి దాని మరి ఎంజాయ్మెంట్ సర్వే చేసి దానిపైన చట్టపైన చర్య తీసుకుంటే బాగుంటుంది. భూమి సమస్య అనేది ఇప్పటికీ తెలంగాణలో ఏమైంది, తెలంగాణలో అన్ని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మరి వాళ్ళ వరప్రసాదంగా మారింది. ధరణి పోర్టల్ వల్ల ఆ లుసుకులకు ఉపయోగించుకొని ఆ లుసుకులను వాళ్ళకి అన్వయింపజేసుకొని మరి కోట్లాది రూపాయలు గడించారు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం 1973లో భూ సంస్కరణ చట్టం వచ్చింది. అలాగే అనేకమైనటువంటి పద్ధతులలో చట్టాలు ఉన్నాయి, చట్టాలు సరిగా అమలు కావట్లేదు. ఉదాహరణకి రేకొండకు సంబంధించిన సీలింగ్ భూములు ఉన్నాయి. 1973లో చట్టం వచ్చింది, కానీ 70 కంటే మొదలే అక్కడ రైతులు కొనుక్కున్నారు. ఇప్పటి వరకు తేల్చలేదు. కేసీఆర్ అసెంబ్లీ ప్రకటించి తేల్చలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన దగ్గర పెండింగ్లో. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి క్రానిక్ కేసులు 50-60 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులను తీర్చకపోతే మరి ఎవరు తీర్చాలా ఇలాంటి విషయాలు? నాకు కూడా భూమి లేదు నిజంగా చెప్పాలంటే. నాకున్నది 5 ఎకరాల భూమి ఉంటే అది సీలింగ్లో అది పెండింగ్ ఉన్నది. అట్లాంటి మా దగ్గర 63 మందికి ఉన్నాయి. ఈ ఉదాహరణకి ఏం చెప్తానంటే ఇలా భూభారతి చట్టం ద్వారా మీరు క్షేత్రస్థాయిలో అంటే కింది స్థాయిలో పర్యవేక్షణ చేసి పరిశీలించి దాన్ని సవరించి పూర్తి చేస్తే అదులు నేనని చెప్పేది అంటే హద్దులు పెట్టాలి. సర్వే చేయకుండా మీరు ఎంత రికార్డులు మార్చినా సరిపోదు. అందుకనే అది ఆ మేరకు ఉంటుంది. అందుకనే సర్వే నెంబర్ వారిగా మీరు సర్వే చేయించి గ్రామాల వారిగా తీసుకొని యూనిట్గా తీసుకొని ఆ రకంగా భూ సమస్యకు సంబంధించి పరిష్కారం చేయడం సబబుగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడతాను. తర్వాత సాగునీటి సమస్య. ఇప్పుడు ఇవాళ కరీంనగర్ జిల్లాకు సంబంధించి పరిశీలిస్తే జిల్లా కాదు తెలంగాణ అంతా ఎత్తి మీద ఉన్నది. గోదావరి జలాలు, కృష్ణా జలాలు వంపులు. కాబట్టి వీటికి ఎత్తిపోవడం తప్ప వేరే మార్గం. సిపిఐ 50 ఏళ్ళ నుంచే అనేక పోరాటాలు చేశారు. 2000 సంవత్సరంలో అయితే పులి నాగేశ్వరరావు గారు ఇందిరా పార్కులో ఆమె నిరాదీక్ష చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంటే ఇరిగేషన్ శాఖ మంత్రిని పంపించి దానికి అప్పుడు గోదావరి జలాల అథారిటీ ఇచ్చారు. గోదావరి జలాల అథారిటీ ఉన్నది అంటే సిపిఐ పోరాటం, పులి నాగేశ్వరరావు రైస్ సంఘం. అందుకని ఇవాళ దాని యూటిలిటీ అంటే వినియోగం, సాగునీరు వినియోగం సంబంధించిన విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఏదేమైనప్పుడు కూడా ఇల్లు కాళేశ్వరం, మేడిగడ్డలు అవన్నీ ఉన్నాయి. ఏదైనా కూడా మేము చెప్పాము, కీర్తిశేషులు సీనియర్ ఇంజనీరు చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ అయిన శివరామకృష్ణ గారు చెప్పారు, తెలంగాణకు నీళ్లు రావాలంటే సాగు ప్రాంతం రావాలంటే ఎత్తిపోతలు తప్ప వేరే మార్గం లేదు. అంటే లిఫ్ట్లు పెట్టాల్సింది. అప్పుడేమో ఎన్టీ రామారావు బైబుల్ కాదు లిఫ్టు, వేరు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన ఆపేశాడు. సరే ఆ తర్వాత టేక్ ఓవర్ అయింది, మొత్తం మీద తీసుకున్నారు. వైఎస్ఆర్ రాజశేఖర్ వచ్చినాక జలేఖనం పెట్టి దానిలో బాగా దేవాలయం దగ్గర లిఫ్ట్ పెట్టి ఇక్కడ అంతటా ఒక రకమైన ప్రయత్నం. మరి మనందరికీ తెలుసు తుమ్మిడేట్టు ప్రాణిత చేయగలకు సంబంధించిన విషయాలు కూడా ఆయన సీరియస్గా తీసుకునే ప్రయత్నం చేశారు, ప్యాకేజ్ ఇచ్చారు. కాకపోతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఆ తుమ్మిడేట్టు దగ్గర ప్రాణిత చేయలు కట్టేది ఆపినాడు. మేము అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం సిపిఐగా, తుమ్మిడేట్టు దగ్గర ఆ రిజర్వాయర్ కట్టాల్సిందే. లిఫ్ట్ పెడితేనే, లిఫ్ట్ లేకుండా ఏం కాదు, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లి శ్రీపాదకు పంపించాల్సిందే అని అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మా డిమాండ్ అనేది వాస్తవమైన డిమాండ్. లేకపోతే ఇక్కడ ఈ మేడిగడ్డ వీటికి సంబంధించిన కుంగిపోయింది మేడిగడ్డ. సరే దాన్ని తక్షణమే ఎవరు బాధ్యులు, నాణ్యత ప్రమాణం లోపించడానికి కారకులు ఎవరు, దానిపై పరిశీలించాలి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. కానీ మనం
కుండు ఉందని కుండు మార్చుకోవాలి తప్ప కుండు ఉందని కాలు తీసేస్తే మంచిది కాదు. అందుకనే ప్రభుత్వం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉంది కాబట్టి దాన్ని చేపట్టాలంటే కాళేశ్వరం ద్వారా మనం ఒక్కటి కాదు, కాళేశ్వరం నుంచి 3 బ్యారేజ్ నుంచి సుందిల్లా తర్వాత ఈ మన మేడిగడ్డ వీటి నుంచి రివర్స్ పంపించడం ద్వారా ఎల్లంపల్లి శ్రీవాసం వస్తాయి. ఆ నుంచి మనం మిడిమానేకి వస్తాయి. మిడిమానే నుంచి మొత్తం నల్లగొండ జిల్లా పోతుంది. ఏదో ఆశ్రమాశ్రయం కాదు. ఇక్కడ కొండపు ఇక్కడ మల్లన సాగర్ లేకుంటే ఇక్కడ అప్పర్ మ్యానేజ్ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ వివాదాస్పదంగా ఇప్పుడు ఆంధ్రలో బనకచెర్ల సమస్య వచ్చింది. గోదావరి జలాలు బాగా కింద పడిపోతున్నాయి. 3000 క్యూసెక్కులు పోతున్నాయి, 3000 టీఎంసీలు పోతున్నాయి ఒక సంవత్సరానికి అని. వాస్తవంగా కొన్ని సంవత్సరాలు బాగా వర్షాలు పడి పోయిన మాట వాస్తవమే. సరే ఎప్పటికీ పోతున్నాయి వద్ద. కానీ మన తెలంగాణకు నీళ్లు మనం వినియోగించుకుంటున్నాం, మనకు అవసరమైనంత వినియోగించుకోవాలి. చెప్తా ఉన్నాం లెక్కలు దాదాపు 2000 టీఎంసీలు అంటే మనకు నికర జలాలు 960 మిగతా 1000 మరి టీఎంసీలన్నా మనం వరద జలాలు వాడుకోవాలని చెప్తా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా ఇవన్నిటికీ కూడా ఒక పారదర్శకంగా ఈ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి యువకుడు విచారవంతుడిగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుభవకుడిగా దీనిపైన ఒక కాన్సన్ట్రేషన్ చేసి శ్రద్ధ వహించి చర్చించి పనిచేస్తే మంచిది. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను. గౌరెల్ రిజర్వాయర్ దానికి ఒక 1.29 టీఎంసీ ఉంటే కేసీఆర్ దాన్ని 8 టీఎంసీ చేసింది. ఏం లాభం? టీఎం చేసి అది ఒక రకంగా ప్రాజెక్టు రిజర్వాయర్ ఉంటేనే కెనాల్స్ దవ్వలేదు. కెనాల్స్ దవ్వడంగా అన్నీ ఉన్నాయి కానీ అన్ని నోటీస్ లాగా నీళ్ళు ఉన్నాయి కానీ పారకానికి కాలువ లేదు. ఇది దుస్థితి. అందుకని ఈ రకంగా అనేక లుసుకులతో లోపాలతో ఉన్నాయి. అటు భూమి సమస్య ఉంది, సాగు నీటి సమస్య ఉంది. ఇలాంటి సమస్యలపైన ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ఇక మిగతా అంశాలకు సంబంధించి మరి ప్రభుత్వం సీరియస్గా ఈ ఇంప్లిమెంటేషన్ సైడ్ పోతే మంచిది. ఇచ్చిన హామీలు అమలుకు పోవాలని చెప్పి మేము కోరుతున్నాం. దానిపైన కూడా మేము రానున్న కాలంలో మొన్ననే మా డెలిగేషన్ సిపిఐ డెలిగేషన్ వెళ్ళి ముఖ్యమంత్రి కలిసి కొన్ని విషయాలు చెప్పినారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, తర్వాత ఇవన్నీ పెన్షన్లు, తర్వాత రేషన్ కార్డులు ఇట్లాంటి విషయాలు చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని చెప్పినాడు. కాబట్టి వెయిటెన్సీ లేకపోతే ప్రజల పక్షంగా ఉంటాం. సిపిఐ ప్రజా సమస్యలపైన ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తాం. ఇంకా దానిపైన ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. పాకిస్తాన్తో భారతదేశానికి పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఎలా ఆగింది? చర్చల ద్వారా ఆగింది. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినారు. వాళ్ళతో మాట్లాడడానికి ఏ ఇబ్బంది అడుగుతావు. గతంలో కూడా వైఎస్ఆర్సీడీ గారు మాట్లాడలేదా? అందుకని ఇప్పుడు ఇక్కడ కూడా ఏమడ్డం వచ్చింది? కక్ష ధోరణితో కక్షపూరితంగా ఆలోచన తప్ప వేరే కాదు. అందుకనే వాళ్ళ రాజ్యాంగం ఏం చెప్తుంది? మరి ప్రతి పౌరుడికి హక్కు ఇచ్చింది, ప్రశ్నించే గొంతుక అని చెప్పి ప్రశ్నించకపోతే ఏ సమస్య పరిష్కారం కాదని రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. అంటే మనం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం కాబట్టి ప్రజాస్వామ్యంలో మరి మనం తప్పనిసరిగా ప్రశ్నించడం అనేది మన హక్కుగా ఉంటుంది, పౌరుల హక్కుగా ఉంటుంది. మరి ప్రవేశ కిటికలు కూడా పొందుపరిచారు. ఇంకోవైపున సెక్యులరిజం, లౌకిక వ్యవస్థ కూడా పెద్ద విదేశం. అంటే ఎందుకు పెద్ద విదేశాలు సెక్యులరిజానికి లౌకిక వ్యవస్థ కంటే అది దేశంలో విభిన్న మతాలు, కులాలు, సంస్థలు ఉన్నాయి. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, జైన్లు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కాబట్టి భాషలు ఉన్నాయి. కాబట్టి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లోతుగా ఆలోచించి పెట్టాడు. దాన్ని కూడా ఈ రాజ్యాంగానికే తిరుగుదకాలు ఇచ్చే పరిస్థితి ఈ సెక్యులరిజాన్ని మరి దాన్ని పూర్తిగా ఉచ్చించబడి చేస్తూ ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం, పాకిస్తాన్తో చర్చ జరపగా ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులతో ప్రతినిధులతో చర్చ జరపడానికి ఏమడ్డం వచ్చినా అంటాం. చర్చ జరిగితే ఒకవేళ పరిష్కారం కాదు, నీ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత ఏంటి? చర్చించాలి, మాట్లాడాలని మాట్లాడండి, తప్పేం లేదు కదా. కానీ మాట్లాడకపోతే మేమైతే మీరు లొంగిపోండి, లేకపోతే మేము ఇలా చంపేస్తాము. ఆ సిద్ధాంతం మంచిది కాదు అని మేము తెలియపరుస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి జరిపిన చర్చలు మరి వెంటనే కొన్ని సమస్యలు చెప్పారు. వాళ్ళు ప్రజా సమస్యలు, భూమి సమస్య,
ఇళ్ళ సమస్య ఇద్దరు సమస్యలు చెప్పారు. బట్ కొంత అందరికీ ఇల్లు అన్నాడు వైఎస్ రాజశేఖర్, అందరికీ మరి రేషన్ కార్డు ఇచ్చారు, అందరికీ కావాల్సినటువంటి పెన్షన్ ఇచ్చారు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు వచ్చేయండి. ఆ తర్వాత పోతే ఈ భూ సమస్యకు సంబంధించినటువంటి అంశాల మీద మన కోనేరు రంగారావు కమిటీ వేసి అసెంబ్లీలో మేము చాలాసార్లు చర్చించాము. కోనేరు రంగారావు గారు సీనియర్ దళితుడు, అంతేకాదు ఆయన వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పనిచేశాడు. ఆయన అనేక జిల్లా తిరిగి ఆయన 140 సిఫార్సు చేశాడు. సరే, అవన్నీ అమలైతే బాగుండేది. అవి అమలు కానందువల్లనే సమస్యలు ఉన్నాయి. ఆయన చేసిన సిఫార్సులు తర్వాత గవర్నమెంట్ పట్టుకుని ఆయన చనిపోయినాడు, అమలు కాదు. అమలైతే ఈ భూమి సమస్యకు దాదాపుగా 100% కాకపోయినా 70-80% అన్న పరిష్కారం అయ్యేదని చెప్పాడు.